వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. కవిత నివాసంలో దాదాపు 4 గంటల పాటు సోదాలు జరిపిన ఈడీ ఆమెను మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్ట్ చేశారు. సాయంత్రం 5:20 కవితను అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ అరెస్టు కారణాలను వివరిస్తూ 14 పేజీల లేఖను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అనిల్ కవిత భర్త అనిల్కు అందజేశారు. ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది, ఏంటి కారణాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచారు. అయితే ఈ సందర్భంగా ఈడీ అధికారులతో కేటీఆర్ కొంత వాగ్వాదానికి దిగారు. ఈడీ నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్ట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టులో కవితను అరెస్టు చేయబోమంటూ చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి, కొంత ఎమోషన్కి గురైన పరిస్థితి కనిపించింది. అటు కేటీఆర్, హరీష్ ఇద్దరు కూడా కవితను అరెస్టు చేసి ఇప్పుడు ఈడీ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి 8 గంటల ప్రాంతంలో ఫ్లైట్ ఉంది, ఢిల్లీకి తీసుకెళ్తారు. రేపు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఆ సందర్భంగా మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకుంటారు, కవితను రిమాండ్కు ఇస్తారా లేదంటే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తారా, ఏం చేయబోతున్నారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సాధారణంగా ఫ్రైడే అరెస్ట్ చేశారు కాబట్టి సాటర్డే సండే ఆర్గ్యుమెంట్లకు బెయిల్ ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ అంశాన్ని కేటీఆర్ కూడా ప్రస్తావించారు. కావాలనే శుక్రవారం అరెస్ట్ చేశారు అనేది కూడా కేటీఆర్ అబ్జెక్షన్లో ఒకటిగా కనిపించింది. అయితే ఈ సందర్భం మాత్రం చాలా కీలకమైన సందర్భం. రేపు 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయబోతుంది. ఇప్పుడు మల్కాజ్గిరిలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో కూడా జరుగుతుంది. ఇటు కవిత అరెస్ట్ అయ్యి ఢిల్లీకి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే కవిత అరెస్ట్ అయ్యి తరలిస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాం. కవితను తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. కవిత నివాసం నుంచి ఆమె పిడికిలి బిగించి గతంలో కూడా ఇలానే అరెస్ట్ విచారణకు వెళ్తున్న సందర్భంగా కవిత ఎలాంటి హావభావాలు ప్రదర్శించారో ఇప్పుడు కూడా అలానే ప్రదర్శించారు. అలా ప్రదర్శిస్తూ వెహికల్లో తీసుకెళ్లారు. కవితను వాహనం వరకు కూడా కవితతో పాటు మాజీ మంత్రులిద్దరు కూడా, హరీష్ రావు, కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళిద్దరు కవితతో పాటే అక్కడ ఉన్నారు. కవిత భర్త అనిల్ కూడా మనకు ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. కేటీఆర్ కనిపిస్తున్నారు కవితతో పాటు. కేటీఆర్, అనిల్, అదేవిధంగా హరీష్ రావు కూడా మనకు పక్కనే ఉన్నారు. కవిత అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంగా గతంలో కవిత చేసిన ఒక వ్యాఖ్యలు, కవిత చేసిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నాయి. ఒకసారి గతంలో కవిత ఏమంది ఒకసారి చూద్దాం. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. నాగేశ్వర్ గారు, ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు అవి ఎప్పుడో గతంలో మాట్లాడినవి, కానీ ఈ రోజుకు అప్లికేబుల్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఎందుకంటే మోడీ వచ్చే ముందు నిజంగానే ఈడీ కవిత నివాసానికే వచ్చింది. మోడీ రోడ్ షో జరుగుతుంది, కవితను శంషాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంది ఈడీ. దీన్ని ఎలా చూడాలి రాజకీయంగా, ఈ పరిణామాలు ఎలా చూడాలి? రాజకీయంగా పరిణామాల విశ్లేషణలో రాజకీయ సందర్భం మీరు ప్రస్తావించారు. రేపు 3 గంటలకు, అంటే 16వ తేదీ 3 గంటలకు సార్వత్రిక జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతుంది. 15వ తారీఖు 5:20 కవిత అరెస్ట్ అయ్యారు. ఆ 15వ తారీఖు 7:30 మధ్యంలో నరేంద్ర మోడీ రోడ్ షో ముగుస్తోంది. మోడీ ఈ రాత్రి హైదరాబాద్ ముగిసింది. హైదరాబాద్ లో రాత్రి బస చేసి రేపు మరో సభలో కూడా, నాగర్ కర్నూలు సభలో కూడా పాల్గొనబోతున్నారు. సరిగ్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 100 రోజులు అయింది అనుకుంటున్నాను. ఈ రోజే 100 రోజు. అంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఆ గ్యారంటీల్లో 5 అమలు చేసామన్నారు, ఒకటి మిగిలింది అన్నారు. ఇప్పుడు ఆ గ్యారంటీ కాక ఈ గ్యారంటీ బీజేపీ అమలు చేసింది. సో ఇది 3వ కాంటెక్స్ట్. ఇది నాగేశ్వర్ గారు, దీన్ని బీజేపీ గ్యారంటీ అని కూడా మనం అనొచ్చు. ఎందుకు అనొచ్చు బీజేపీ గ్యారంటీ ఎందుకు అనొచ్చు అంటే, చాలా మంది బీజేపీ నేతలు, మీకు గుర్తుండే ఉంటుంది, చాలా సందర్భాల్లో కవిత అరెస్ట్ పక్కా అని చెప్తూ వచ్చారు. అరెస్ట్ పక్కా అని చెప్తూ రావడమే కాదు, గది ఉందని చెప్పడమే కాదు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగితే 119 నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లను బీజేపీ అధిష్టానం పంపింది. పంపి వాళ్ళు రిటర్న్ చేయమని రిపోర్ట్ ఇచ్చారని మమ్మల్ని ఎక్కడికి పోయినా 2 ప్రశ్నలు అడుగుతున్నారు. మొదటి ప్రశ్న బండి సంజయ్ ఎందుకు మార్చారు, రెండవ ప్రశ్న కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు. సో ఈ మోడీకా గ్యారంటీ లాగా ఇప్పుడు ఆ మోడీకా క్వశ్చన్ అయ్యావు. ఆ 2 క్వశ్చన్లు ఎవరికి అర్థం కాని క్వశ్చన్. ఇప్పటికీ కూడా బీజేపీ ఓటర్లు, తెలంగాణ ప్రజలు, బీజేపీ నాయకులకు కూడా ఇదే. వాళ్ళకి ఇంతరికి ఇప్పుడు కూడా బీజేపీలో ఒక పెద్ద వర్గ అనుమానం ఏంటంటే,
మాకు కేసీఆర్తో ఏమైనా ఒప్పందం. నిన్న ఒక పెద్ద నాయకుడు అంటున్నారు, సార్ మాకు నాకు అర్థమైతే సార్, మాకు నిజంగానే పొత్తుందా, అండర్స్టాండింగ్ ఉందా, ఎందుకంటే ఎందుకు పెడుతున్నారు, ఎవరిని అభ్యర్థులుగా పెడుతున్నారు, ఇవన్నీ చూస్తుంటే మాకు డౌట్లు వస్తున్నాయి. సో ఎవరిని ఎక్కడ ఎందుకు అభ్యర్థులుగా పెడుతున్నారో అర్థం కావడం లేదు అనే అటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో అంత భయంకరంగా డౌట్ ఉంది, అంటే కేసీఆర్కు బీజేపీకి మధ్య ఏదో అనుబంధం ఉంది అనేటువంటి ఆ అనుమానం ఉన్న నేపథ్యంలో ఇంకో మార్గం లేదు. బీజేపీ రాష్ట్రంలో పెరగాలి అంటే కవితను అరెస్ట్ చేయాల్సిందే. బీఆర్ఎస్తో సంబంధం లేదు అని జనాన్ని ఒప్పించాలి అంటే కవితను అరెస్ట్ చేయాలనే వాతావరణం వచ్చేసింది. అందుకే నేను బీజేపీ బీఆర్ఎస్ ఉంటే పొత్తుంటుంది, లేకపోతే కవిత అరెస్ట్ అవుతారని చాలా రోజుల ముందు చెప్పాను. నాకేం జ్యోతిష్యం రాదు, ఈడీ నాకేం చెప్పలేదు, కానీ పొలిటికల్ కాంటెక్స్ట్ క్లియర్గా అర్థమవుతుంది. కవిత అరెస్టు అనేది దాని లీగల్ కేసు, లీగాలిటీ అవన్నీ పక్కకు పెడితే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పొలిటికల్ క్వశ్చన్. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు, బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి ఏంటి, ఏమి జనానికి చెప్పదలుచుకున్న దాంతో క్లియర్ లింక్ ఉన్న అంశం కనుక షెడ్యూల్ వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేశారు. నా నమ్మకం బెయిల్ కూడా రాదు, ఎందుకంటే ఈడీ కేసులకు నార్మల్ రూల్ వర్తించదు. ఇప్పుడు జైల్ ఇస్ బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అన్న సుప్రీంకోర్టు తీర్పు. అయితే ఈడీ కేసులకు అది వర్తించదు. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ ఆమెకు బెయిల్ రాదు, ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా జైల్లోనే ఉంటుంది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున పొలిటికల్ గా బీజేపీ జనాలకు తీసుకెళ్తుంది. మేము అవినీతి పైన తిరగ పోరాడుతున్నామని చెప్పడానికి, కేసీఆర్ కుటుంబం సంగతి తెలుస్తామని, ఇంకా బీఆర్ఎస్ నేతలు మరికొంతమందిని ఆకర్షించి బీఆర్ఎస్ను మరింతగా వీకెండ్ చేసి ఆ స్పేస్ ఆక్రమించాలి అన్నది బీజేపీ వ్యూహం. ఆ వ్యూహంలో ఒక కీలక భాగమే కవిత అరెస్ట్. ఇప్పుడు కవిత మీరు అన్నట్టు బెయిల్ రాదు అనేది వాస్తవమే. ఇందులో పిఎంఎల్ఏ 2 సెక్షన్లు మెన్షన్ చేశారు. ఇందులో ఒకటి సెక్షన్ 3 ఆఫ్ పిఎంఎల్ఏ 2002 దాని కింద మనీ లాండరింగ్ యాక్ట్ కింద పెట్టారు. పనిషబుల్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ పిఎంఎల్ఏ 2002. ఈ 4 ఆఫ్ పిఎంఎల్ఏ అనేది చాలా సీరియస్ సెక్షన్గా కనిపిస్తుంది. కనీసం 3 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష ఉంది ఇందులో. అది 7 సంవత్సరాల వరకు కూడా వెళ్ళొచ్చు. అది వెళ్తే ఈవెన్ డిస్క్వాలిఫికేషన్ రైట్. అవును, 2 ఏళ్ళు దాటితే మీకు డిస్క్వాలిఫై అయిపోతుంది. అవును, రాహుల్ గాంధీ డిఫెమేషన్ కేసులో మనం చూసాం. అవును, క్రిమినల్ డిఫెమేషన్ కేసులో హైయెస్ట్ పనిష్మెంట్ 2 years. అవును, డిస్క్వాలిఫికేషన్ కు మినిమం పనిష్మెంట్ 2 years. అందువల్ల ఒకవేళ అంటే ఇది ఇంత తొందరగా తేలదు, అప్పటి వరకు ఆమె ఇప్పుడే ఎంపీ ఎలక్షన్ పోటీ చేయట్లేదు, బహుశా ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయే వరకు కూడా వస్తూ రాదు. అయినా ఈ కేసులు అల్టిమేట్ గా ఈడీ కేసుల్లో కన్విక్షన్ రేట్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. సో అల్టిమేట్ గా ఏమవుతుందని కాదు, ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్. ప్రాసెస్లో రాజకీయంగా ఎవరికి ఎంత లాభం అనేది తప్ప పెద్దగా కవితను వెంటనే ఏదో జైలు జీవితం, కఠినమైన కారాగార జీవితం అలాంటివి ఏమి ఉంటాయని అనుకోను. అల్టిమేట్గా ఇది ప్రూవ్ అయ్యేది ఎంతవరకు అవుతుంది, నిజంగా ఎవరికి ఎంత శిక్ష పడుతుంది అనేది ఒక డైమెన్షన్. ఈలోగా ఒక పొలిటికల్ నరేటివ్, మేము అవినీతి పైన పోరాడతాం, పరివారవాది, భ్రష్టాచార్ అనే మోడీ ఉపన్యాసాలకి ఇది ఒక ఇండికేషను. సో మేము అరెస్ట్ ఎవరిని ఊరుకోము, ఎందుకంటే ఇంతవరకు పరివారవాద్, భ్రష్టాచార్ అంటున్నారు. కేసీఆర్ కుటుంబం పైన ఏం పెట్టారనేది క్వశ్చన్. సో కేసీఆర్ కుటుంబం పైన మేము చాలా గట్టిగా ఉన్నాం అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ నిన్నక మన మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీకు తెలంగాణ వచ్చినప్పుడే, కాళేశ్వరం పైన ఎందుకు చర్య తీసుకుంటలేరు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి ఉంది అని కూడా చెప్తున్నారు. ఒక రకంగా కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్ ఉన్న అసెంబ్లీ ఎన్నికలతో మొదలై ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పాలిమిక్స్ను బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని మార్జినలైజ్ చేసి బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేక సెంటిమెంట్ను, కేసీఆర్ వ్యతిరేక సెంటిమెంట్ను ఉపయోగించుకొని ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ బాగా బలపడటానికి బీజేపీ వేసిన రాజకీయ వ్యూహం ఇది. అయితే నాగేశ్వర్ గారు, ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిన సందర్భంగా
బీజేపీ ఖచ్చితంగా మాకు సంబంధం లేదు, ఆ సంస్థలు అవి కేంద్ర దర్యాప్తు సంస్థలు, వాటికి ఏ సాక్ష్యాలు ఉన్నాయో వాళ్ళు తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, విచారణ చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ సంబంధం లేదని చెప్తారు వాళ్ళు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చాలామంది మాట్లాడారు. కేటీఆర్ ఈ అరెస్ట్ కూడా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా చేశారు, సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయమని చెప్పారంటూ అక్కడ ఈడీ అధికారులను ప్రశ్నించిన సందర్భం కూడా ఈరోజు మనకు కనిపించింది. ఒకసారి అది చూద్దాం మనం కేటీఆర్ ఏమన్నారో. How many of Abhijit, please record. How have they entered? Ask these questions. Kari. अरे मतलब Madam आप says, इसके Miss हाथ में नहीं Banupriya जी Meena नहीं। says, door is open. We have Record entered. that. Yes, sir. We have entered. Madam Banupriya Meena says, Madam Banupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here. రైట్, నరేశ్వర్ గారు అనుమతి లేకుండా ఎలా లోపలికి వస్తారని అక్కడ ఈడీ అధికారులు కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా వచ్చారు, సుప్రీంకోర్టుకు మీరు ఇచ్చారు పర్మిషన్, మేము అరెస్ట్ చేయమని చెప్పారు, ఎలా అరెస్ట్ చేస్తారని. అంతేకాకుండా అరెస్ట్ పూర్తయిందని నోటీస్ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులను లోపలికి ఇంట్లోకి ఎందుకు రానివ్వరంటూ కూడా ఆయన కొంత అక్కడ ఈడీకి బీఆర్ఎస్కి మధ్య కూడా కొంత బీఆర్ఎస్ నేతలు ధర్నాలు ఆందోళనలు కూడా చేశారు అక్కడ మోడీకి వ్యతిరేకంగా. ఇది పబ్లిక్ పోస్ట్ టెక్నికాలిటీస్ ఎలా ఉన్నా అల్టిమేట్ గా ఈడీ ఆఫీసర్స్ ఆర్ సీరియస్ ట్రబుల్, దే కెన్ గో టు సుప్రీం కోర్ట్. అది వాళ్ళు ఇప్పుడు అందులో మీరు చూపిన బయట లేదు, కానీ ఈడీ అఫీషియల్ ఉన్నారు, యూ హ్యావ్ ఆల్ లీగల్ రెమెడీస్. అవును, మీరు నేను చదివినంత మేరకైతే ఎన్డీటీవీలో చదివాను, బుధవారం వరకు మాత్రమే ఇంట్రాగేట్ చేయొద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ అని. మళ్ళీ ట్యూస్డే రోజు విచారణ ఉంది. అందువల్ల ఆ టెక్నికాలిటీస్ ఈడీకి అరెస్ట్ చేయనన్నదా, ఏ కండిషన్స్లో అండర్టేకింగ్గా, అది మన వివరాల్లోకి మనం వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుంది. టెక్నికాలిటీస్ కాదు, ఇది సింపుల్ పాలిటిక్స్. దాని కేసు దాని లోపల ఎన్నున్నా మనందరికీ తెలవంది ఏమున్నది. ఈడీ కేసులో 95% అపోజిషన్ లీడర్స్ పైనే మనందరికి కళ్ళ ముందు కనబడుతున్నాం కదా. బీజేపీతో సన్నిహితంగా ఉంటే ఏ కేసులు కన్విక్షన్ రేట్ కూడా చాలా తక్కువ, కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్. అవును. సో మీకు ఇప్పుడు ఎంతమంది నాయకులు, సువేందు అధికారి చూసాం, నిన్నగా మన అజిత్ పవార్ చూసాం. ఒకసారి బీజేపీతో కలిస్తే బీజేపీ కలుపుకుంటే వారిపైన అశోక్ చవాన్, ఇప్పుడు అశోక్ చవాన్ అయితే పార్లమెంట్ లో చెప్పారు. అవును, పార్లమెంట్ లో బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన దాంట్లో ఒక ఆదర్శ్ సొసైటీ స్కామ్ అని అశోక్ చవాన్ ఒక పేరా పెట్టారు. అవును, అలాంటి అశోక్ చవాన్ వారం రోజులు బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈడీ కేసు ఉన్నది, అవును, ఆయన ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఏ కేసు ఉండదు. జగన్మోహన్ రెడ్డికి 10 ఏళ్ళుగా ఏ కేసులు ఏ ముందుకెళ్ళా మన తెలవంది ఉన్నది. అజిత్ పవార్ పైన మోడీయే చెప్పాడు కదా 70,000 కోట్లు తిన్నాడు అని. అంటే నేషనలిస్ట్ కరప్షన్ పార్టీ అన్నారు కదా. ఒక చిన్న తేడా ఉంది, అంటే వాటికి ఇప్పుడు ఈ సందర్భానికి తేడా ఉంది. అదేంటంటే వాళ్ళందరినీ దారికి తెచ్చుకోవడానికి ఈడీని ప్రయోగించింది అనేది ఒక ఆరోపణ, నిజమా అబద్ధమా పక్కన పెడితే. కానీ ఇక్కడ బీఆర్ఎస్తో మాకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికి కవిత అరెస్ట్ చేశారు అనేది. సో దారికి తెచ్చుకోవడానికి ఉండొచ్చు, భయపెట్టడానికి ఉండొచ్చు, బెదిరించడానికి ఉండొచ్చు. అల్టిమేట్గా తమ పొలిటికల్ నరేటివ్ను బిల్డ్ చేస్తానికి సో ఉండేటువంటి ఎత్తుగడిది. ఇక్కడ బీఆర్ఎస్తో బీజేపీకి సంబంధము ఉంది అన్న నరేటివ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ దెబ్బతీసింది. ఆ అనుమానమే లేకపోతే బీజేపీకి డెఫినెట్గా సీట్లు పెరిగేవి, సో ఓట్లు పెరిగేవి. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదో లేదో కూడా చెప్పలేము. సో ఎంటైర్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ను ప్రభావితం చేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో 12 సీట్లు గెలవాలని అమిత్ షా బహిరంగ చెప్పాడు. 10 సీట్లు కనీసం గెలవాలన్నది వాళ్ళ లక్ష్యము. ఇలా 14% ఓటింగ్ 25% దాటించాలన్నది బీజేపీ లక్ష్యము. ఈ లక్ష్యం సాధించాక 2028 నాటికి అధికారంలోకి రావాలన్నది బీజేపీ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 2 మార్గాలను బీజేపీ ఆలోచించింది. ఒక మార్గం బీఆర్ఎస్తో కలిసి వెళ్ళడం, రెండో మార్గం బీఆర్ఎస్ అంతు చూడడం. ఈ ఇట్లో 2 రకాల చర్చలు జరిగాయి. ఇది గమనించిన బీఆర్ఎస్ అసలు బీజేపీతో కలిస్తే మనకి ఈడీ తలనొప్పులు ఉండవు, అరెస్టులు ఉండవు, అంకగణితం బీజేపీ ఓటు బీఆర్ఎస్ ఓటు కలిస్తే 14 + 37 51% అవుతుంది.
కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవచ్చు, తట్టుకోవచ్చు, బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లకుండా అవుతారు. ఇలాంటి అనేక లాభాలను ఊహించి బీఆర్ఎస్ సీరియస్గా ప్రయత్నం చేసింది. మనందరికీ తెలుసు, పొలిటికల్ సర్కిల్లో సీనియర్లు అందరికీ తెలుసు. సో బీజేపీతో పొత్తుకు ప్రయత్నించింది. బీజేపీలో కూడా ఒక వర్గం బీఆర్ఎస్తో పొత్తు పట్ల సుముఖత కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే మనంతరం మనం ఓటింగ్ పెరుగుతుంది కానీ సీట్లు రావు, కాంగ్రెస్కు 10 దాడుతుంది. అందువల్ల కాంగ్రెస్ను నియంత్రించాలంటే బీఆర్ఎస్తో కలవాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రధానమైన అంశం కాదు, ఆల్రెడీ కేసీఆర్ పైన ప్రజలు కోపం చూపెట్టారు, అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ఇష్యూ మోడీ అనుకూల ఓటుతో గెలుస్తాము, అందువల్ల బీఆర్ఎస్ను కలుపుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుందని ఒక వర్గం ఆలోచించింది. ఇంకో వర్గం అంటే అసలు కుంభముంచింది అది. బీఆర్ఎస్తో కలిసి ఉన్నామన్న అనుమానం మీద అసెంబ్లీ ఎలక్షన్లు మనం ప్రజలు శిక్షించారు. ఇప్పుడు గనక జరిగితే ఇక మొత్తానికే మనం తుడిచిపెట్టుకుపోతాం అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మన బీఆర్ఎస్ను బలహీనపరిచి బీఆర్ఎస్ స్థానాన్ని మనం తీసుకోవాలనేది బీజేపీలో ఇంకో వర్గం. ఈ రెండు చాయిసెస్ మధ్య అధిష్టానం ప్రత్యక్షంగా బీఆర్ఎస్తో పొత్తుకు సుముఖంగా లేదు అని ఇండికేషన్ ఇచ్చింది. అయినా కూడా బీజేపీ నేతల్లో అనుమానం అయితే పోలే, పరోక్షంగా ఏమైనా ఉందా? ఎందుకంటే అభ్యర్థులను ఉదాహరణకు ఈటల రాజేందర్ అభ్యర్థి, ఆయనకు ప్రత్యర్థిగా రాజును పెట్టడంతోనే డౌట్ వచ్చింది. రాజును కాదు, మార్చారు ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి. మొదట్లో రాజును మార్చారు, తర్వాత రాజు లక్ష్మారెడ్డిని కూడా రంగంలో పెట్టారు. సో రాజును పెట్టినప్పుడే అనుమానం మొదలైంది. సో ఎందుకు మరి రాజును పెట్టారు? ఈ అనుమానం వచ్చిన తర్వాత మరి ఏం కారణాలేమో లక్ష్మారెడ్డి పెట్టారు. సో అందువల్ల ఇలా అది ఏది నిజమో మనకు తెలియదు, కానీ బీజేపీ నేతల్లో మాత్రం చాలా తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఇలా బీఆర్ఎస్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంపీలుగా పెడుతున్నారు? బీజేపీ నేతల్లో ఇంకో టాక్ కూడా ఏంటంటే అసలు కేసీఆర్ వీళ్ళందరినీ పంపిస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు 4 ఎంపీలను మొదలు పంపించాడు బీజేపీలోకి, తర్వాత చంద్రబాబు నాయుడు పోయాడు. వీళ్ళు ఆ వంతెనలు నిర్మించారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి, మోహన్ రావు. అది ఎంత నిజమో కానీ జరిగిన పరిణామం అయితే వాళ్ళు 4 వెళ్ళారు. ఆ 4 పైన పెద్ద ఎత్తున డిస్క్వాలిఫికేషన్ గొడవ కూడా టీడీపీ చేయలే. టీడీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో చేర్చుకున్న బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారు. చివరికి ఇలా టీడీపీ బీజేపీ కలిసి ఉన్నారు. సో అందువల్ల కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు వ్యూహమే పడుతున్నాడు అనే అనుమానాలు కూడా బీజేపీలో వచ్చాయి. సో అది ఎంత నిజమైన తర్వాత సంగతి, ఇవన్నీ పర్సెప్షన్స్ కదా. సో ఇలాంటి పబ్లిక్ అంటే బీజేపీలో ఉన్న రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకులకు కూడా ఈ అనుమానాలు ఉన్నాయి. ఇంకొకప్పుడు ఉదాహరణకు ఈటల రాజేందర్ పైన కేసీఆర్ ఏం చేశాడు? ఆ ఒక్కరోజు కలెక్టర్ భూమిలో ఎదిగిపోయాడు తప్ప తర్వాత ఏం జరగలేదు. ఈటల రాజేందర్ ఏమన్నాడు? కేసీఆర్ చిట్టా అంతా విప్పుతా, కేసీఆర్ కుంభకోణాలని బయట పెడతా అన్నాడు. ఇంతవరకు ఏం పెట్టిండు? ఒక్కటి పెట్టలేదు కదా. సో ఆయన కేసీఆర్తో అన్నేళ్ళు సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన చాలా విషయాలు తెలుస్తుంటాయి. మరి ఆయన ఎందుకు పెడతలేడు? ఇలాంటి అనేక డౌట్లు బీజేపీ సర్కిల్లో. మీరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అదృశ్య రూపాన మీరు పోతే మీకు వినబడే మాటలు ఇవే. సో అంటే మరి మీకెట్లా తెలుసా మీరు అదృశ్య రూపంలో పోయారని మీరు అనొచ్చు, కానీ మన విలేకరులు పోతారు కదా, తెలుస్తుంటే మనకు పొలిటికల్ జర్నలిజంలో నీకు నాకు తెలియదు కాదు కదా, సోర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, తెలుస్తుంటాయి. సో నాకు 100 మంది హైదరాబాద్ లో ఉన్న సగం మంది సీనియర్ రిపోర్టర్లు అంతా నా స్టూడెంట్. నాకు 30 ఏళ్ళు నేను జర్నలిజంలో పాఠాలు చెప్పాను, నీతో సహా అందరు నా స్టూడెంట్. సో అందువల్ల ఇది తెలియకుండా ఉండదు కదా. సో అందువల్ల అందరికీ తెలుసు బీజేపీలో పెద్ద కన్ఫ్యూజన్ ఏదో ఉంది మా వాళ్ళ. అంటే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడ్డట్టేనా? ఇప్పుడు ఈ సంఘటనతో బయటపడ్డట్టేనా? అందరూ చాలా కష్టం, ఎందుకంటే ఆ పర్సెప్షన్ బిల్డప్ అయిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా అసలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసినా కూడా జనం నమ్మే పొజిషన్ లేదు. జనానికి కవిత అరెస్టు అనేది ఇది ఒక పొలిటికల్ అంశం అని అర్థమైపోయింది. ఇదేదో కేసీఆర్ పైన పోరాట అంశంగా ప్రజలు చూస్తలేరు. ప్రజలకు స్పష్టంగా అర్థమైందంటే ఇది కేసీఆర్ పై పోరాటం కాదు, బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగము. ఇది గేమ్ ప్లేడ్. ఈ గేమ్ ప్లేడ్ లో కవిత అరెస్ట్ అనేది ఒక అంశము. పోనీ కవిత కేసీఆర్ పైన ఏం కేసులు పెట్టారు చెప్పండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు అన్నా కేసీఆర్ మీద పెట్టిందా? రోజు 1,00,000 కోట్లు తిన్నారని అంటారు కదా. ఓవైసీ పైన ఒక్క కేసు అన్నా పెట్టారా? పోనీ ఓవైసీ బ్రదర్స్ పైన, ఓవైసీ బ్రదర్ కాదు, ఎంఐఎం నేతలు ఒక్కరి పైన ఏ కేంద్ర సంస్థల కేసు లేవు. నాకు తెలిసినంత వరకు సింగిల్ కేసు లేదు. అంటే వాళ్ళంతా వెరీ హానెస్ట్. ఎంఐఎంలో ఉన్న వాళ్ళంతా భారతదేశంలో అత్యంత నిజాయితీ పరులైన రాజకీయ నాయకులే చెప్పాలి. సో ఇది కళ్ళ ముందు కనబడుతున్న రాజకీయం కనుక
ఐ డోంట్ థింక్ ఇట్ హాజ్ ఎ పొలిటికల్ పొటెన్షియల్. అంటే దీన్ని పొలిటికల్ గేమ్ అనేది చూస్తారు తప్ప బీజేపీ ఏదో కేసీఆర్ సంగతి తేలుస్తుంది, కేసీఆర్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు ఉంటారని అనుకోను. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాలు చూశాను. చంద్రబాబు నాయుడుతో తలుపులు మూసేసినాయని అమిత్ షా చెప్పలేదా? చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ ఎంత కరెక్ట్గా మాట్లాడింది. ఇవాళ ఎక్కడ టీడీపీని ఇవాళ బీజేపీ పొత్తు పెట్టుకోలేదా? జేడీఎస్ నాయకుడిని దేవగౌడ కుమారస్వామి ఎన్ని విమర్శించారు అవినీతి పనులని, ఇప్పుడు వాళ్ళని పొత్తులో పెట్టుకోలేదా? నితీష్ కుమార్ను నమ్మమని చెప్పారు, ఇప్పుడు నమ్మడం లేదా? ఇంతమందిని చూసిన తర్వాత ప్రజలకు అర్థం కదా ఇదంతా పొలిటికల్ గేమ్లో భాగము అనేది ప్రజలు సీరియస్గా తీసుకుంటారని అనుకోను. రైట్. మొత్తానికి కవిత అరెస్ట్ తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నేతలు పక్కచూపులు చేస్తున్నారు. ఈరోజు కూడా దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు, అటు రంజిత్ రెడ్డి, మధు జనార్దన్ రెడ్డి, ఇలా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. వరంగల్ ఎంపీ పస్నూర్ దయాకర్ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కలిశారు. మరికొంతమంది బీజేపీ వైపు వెళ్తున్నారు. మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఏకంగా డీకే శివకుమార్ని కలిసి వచ్చారు, వెళ్తారని చర్చ, ఆయన వేరే కారణం వల్ల కలిశారని చెప్పారు. అయినప్పటికీ ఈ పరిణామాలు అంటే కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ నాయకుల్లో అధికారం లేదు కాబట్టి ఏదైనా జరుగుతుంది, ఏ పక్క నుంచి ఏమొస్తుందనే ఆందోళన ఏమైనా ఉంటుందా? వాళ్ళు పక్క చూపులు చూడడం ఇంకా పెరుగుతుందా? నరేశ్వర్ గారు, మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారానికి తెరదింపేందుకు చేసిన ప్రయత్నంగా దీన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందే మంత్రి రియాక్ట్ అయ్యారు మాతో. ఆయన అవుతూ అన్న మాట ఏంటంటే 15 నెలలు ఈ కేసు నమోదై 15 నెలలు అవుతుంది, ఇన్ని రోజులు లేకుండా సడన్గా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది మీ ఇద్దరం పొత్తులు అండర్స్టాండింగ్ మాకు ఏం లేవని చెప్పుకోవడానికా అనేది ఆయన ప్రశ్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా కొన్ని రోజులుగా చెప్తున్నారు కూడా, ఈవెన్ నిన్న కాకమన్న కూడా వీళ్ళు 9 సీట్లు వాళ్ళు 4 సీట్లు ప్రకటించారు అన్నాడు, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది అనే నరేటివ్ ను కాంగ్రెస్ తీసుకెళ్ళగలదు, చాలా రోజుల నుంచి చేస్తుంది. అందువల్ల ఈ అరెస్ట్ ద్వారా బీజేపీ చేయదలుచుకున్న పని ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధం లేదు అని చెప్పదలుచుకుంది. రెండవది ఏంటంటే ఈ చర్చను ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి యాంటీ కేసీఆర్ పొలిటికల్ నరేటివ్ తోనే రాజకీయం నడుపుతోంది. యాంటీ మోడీ ట్రాక్ లో కూడా రాలే ఇంకా పూర్తి స్థాయిలో. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటే రోజు మనం చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అటాక్, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అటాక్, అది రోజు ఉంది. సడన్ గా దీన్ని బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా డైవర్ట్ అయిపోతే పోలరైజేషన్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అయితే బీజేపీకి ఎక్కువ లాభం. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే బీజేపీ మార్జిన్స్ లో ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఆ యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ ఇంకా బలపడి కాంగ్రెస్ బలపడడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల సడన్ గా దీన్ని కాంగ్రెస్ ను మార్జిన్స్ లోకి పంపి ఇప్పుడు ఈ పొలిటికల్ బ్యాటిల్లో వేరే కాంగ్రెస్ సహజంగానే కవిత అరెస్ట్ స్వాగతించాల్సిందే, ఏం వ్యతిరేకించడానికి స్కోప్ లేదు. స్వాగతించినప్పుడు బీజేపీ చేసిన పనిని స్వాగతించినట్లు ఆటోమేటిక్ బీజేపీకి అడ్వాంటేజ్. అందువల్ల ఈ మొత్తం డిబేట్లు కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఈ పొలిటికల్ డిబేట్ ను నడపదలుచుకుంది బీజేపీ. ఇక మూడోది ఏంటి అంటే బీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు ఒక అవకాశం, ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఇంకొంతమంది ఏమో ఎందుకు తలనొప్పి, కేంద్రంతో ఉంటే బీజేపీతో ఉంటే ఏ పంచాయతీ ఉండదు, అధికారంలో ఉన్న వారితో ఉంటే పంచాయతీ ఉండదు అనే యాటిట్యూడ్ చాలా మంది పొలిటీషియన్లకు ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు పాలిటిక్స్ కాదు, ఇప్పుడు పొలిటీషియన్ కాంట్రాక్టర్ నెక్సెస్, ఇప్పుడు పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్, పొలిటీషియన్ ఇండస్ట్రియలిస్ట్ నెక్సెస్. మీరు గమనించండి, మల్లారెడ్డి అల్లుని బిల్డింగ్లు డిమాలిషన్ వెంటనే మల్లారెడ్డి ఎక్కడ తెలియాడు? రేవంత్ రెడ్డి పొలిటికల్ అడ్వైజర్ వేమ నరేందర్ రెడ్డి శివకుమార్ దగ్గర డైరెక్ట్ డీకే శివకుమార్ ఇక్కడ వీళ్ళు ఒప్పుకోనట్టున్నారు, అక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ క్లియర్ గా అన్నట్టుంది, ఫైల్ అక్కడికి పోయా. అవును, అది కూడా వచ్చింది. నరేందర్ రెడ్డి నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేని ఈ విషయం అన్నాడు కనుక డైరెక్ట్ గా డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళాడు. సో అందువల్ల ఈ నెక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదు, బీఆర్ఎస్ ఇంకా బలహీన పడుతోంది అని కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు ఒక ఎక్సోడస్ కనబడుతుంది. టికెట్ ఇచ్చినోడు టికెట్ వచ్చేటోడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇచ్చిన వాళ్ళు వద్దని వెళ్ళిపోతారు. రంజిత్ రెడ్డి టికెట్ ఇస్తే ఆయన అందరికీ ముందు ప్రకటించారు. ఈవెన్ వర్ధన్నపేట రమేష్ ఆలూరు రమేష్ కేసీఆర్ దగ్గర వచ్చి మీటింగ్ లో కూర్చొని నేను వెళ్ళను అని చెప్పి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయారు. అవును, సో అందువల్ల ఈ రాజకీయం ఇక టికెట్ ఆశించిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ ధోరణి కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ లో అంతకుముందు ఏమీ లేని వాళ్ళు
బీఆర్ఎస్ వచ్చాక రాజకీయంగా అవకాశాలు పొందిన వాళ్ళు కూడా చేరుతున్నారు. అవును. వరంగల్ ఎంపీ దయాకర్ నేను పోవడం లేదు, ఎవరిని అభ్యర్థి పెట్టినా గెలిపిస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో చేరుతాడని రేవంత్ రెడ్డిని కలిశారు, మర్రి జనార్దన్ రెడ్డి అంటున్నారు, బొంత రామ్మోహన్ ఆల్రెడీ చేరాడు. సో ఇలా ఒక్కరు కాదు, ఇది ఒక పెద్ద లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన వారు ఇంకా వెళ్ళటానికి బీఆర్ఎస్ కు ఇంకా బలహీన. అంటే కవిత కేసీఆర్ కూతురు, ఒక ఎమ్మెల్సీ మాజీ ఎంపీ, ఆమెనే అరెస్ట్ చేసి లోపలేశారు అని చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు, లేకుంటే చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే బీఆర్ఎస్ లో, వాళ్ళు పక్క చూపులు చూసే అవకాశం దీంతో పెరుగుతున్నారు కదా. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ బిగిస్తుంది, వాళ్ళు కూడా టైట్ చేస్తారు. ఇక్కడ బీజేపీ వైపు ఉన్నా కనీసం ఇప్పుడు ఇటలా ఎందుకు బీజేపీలో చేరాడు, అవును, కాంగ్రెస్ లో చేరుతారని చర్చలు వచ్చినాయి, పార్టీ పెడతారని అందరికీ తెలుసు కదా బీజేపీ ఎందుకు చేరాడు. ఏంటి ఈటల రాజేందర్ దేశం కొరకు ధర్మం కొరకు అనే అభిప్రాయం కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన మొదలు ఏ భావజాలం ఉన్నా ఆయన జై శ్రీరామ్ నినాదం ఇంతవరకు చూశాడు. ఆయన ఈటల రాజేందర్ గుండెల నిండా నింపుకొని జై శ్రీరామ్ అన్న నినాదం ఇచ్చిన ఉదాహరణ. అవును. సో అందువల్ల ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎందుకంటే బీజేపీతో వైపు వెళ్ళాడు, కథం కేసీఆర్ ఏమీ చేయలే కదా. ఆ ఒక్కరోజు 5 గంటల కలెక్టర్ విడిపోయిన తర్వాత ఏం జరగలేదు. సో అందువల్ల అందరికీ తెలుసు ఈ పరిణామం. అందువల్ల ఇంకా బీఆర్ నేతల్లో అయోమయం, గందరగోళం సృష్టించి అల్టిమేట్గా లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నేను మొదట్లో చెప్పినట్లు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ఎదుర్కోవాలనేది ఒక వ్యూహం నెంబర్ 1. దీన్ని కొట్టిపారేశారు. వ్యూహం నెంబర్ 2 ఏంటంటే బీఆర్ఎస్ను పూర్తిగా వీకెన్ చేసి ఆ అపోజిషన్ స్పేస్ను బీజేపీ ఎంచుకోవాలి అని. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ గ్రాఫ్ పెరుగుతోంది. ఇక మళ్ళీ 3వసారి కూడా మోడీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఇంకా బీజేపీ మరింత పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆపరేషన్ బీఆర్ఎస్ లో భాగమే కవిత అరెస్ట్. ఈ ఆపరేషన్ బీఆర్ఎస్ లో భాగమే సిట్టింగ్ ఎంపీలను లాక్కోవడం, ఎమ్మెల్యేలను లాక్కోవడం. ఈ ఆపరేషన్ బీఆర్ఎస్ ఈవెన్ కేసీఆర్ పైన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కేసీఆర్ పైన ఏమైనా కేసు పెట్టినా ఆశ్చర్యపడాల్సిందే లేదు. అవును. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి మినహాయించి హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్న మాధవీలత పక్కన పెడితే మిగిలిన 14 సీట్లలో కూడా బీఆర్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. బూర నర్సయ్య గౌడ్ కానీ, కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ మొదట్లో చేరారు. ఇప్పుడు అంతా కొత్తగా చేరిన వాళ్ళు రాములు సైదిరెడ్డి, రాములు కుమారుడు భరత్ సైదిరెడ్డి, నగేష్, సీతారాం నాయక్ మొత్తం బీఆర్ఎస్ నేతలే అందరూ. మనమే లేదు, అందరూ. ఒక లేదంటే కాంగ్రెస్ మూలాలున్న డీకే అన్న లాంటి అంతే. సో బీజేపీ మాధవీలతకు కూడా అసలు ఏ మూలాలు లేవు, ఏవి లేవు. ఆమెమి టికెట్ ఇచ్చాక చేరారు బీజేపీలో, తర్వాత ఆమెకు టికెట్ ఇచ్చినాక చేరారు. అవును. సో అందువల్ల మీరు లిస్ట్ తీసుకుని మీరు అన్నట్లు అక్కడి నుంచి మొదలైతే ఆదిలాబాద్ నగేష్ 10 మంది ఉన్నారు. ఆదిలాబాద్ నగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. మీకు ఆరూరు రమేష్, రమేష్ వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ అభ్యర్థులుగా వెళ్తున్నారు. అవును. ఇక్కడే బీజేపీ నేతలకు కూడా అనుమానం వచ్చేది, ఆ కేసీఆర్ మా తన తరఫున గెలవరు కనుక బీజేపీలో పంపిస్తాండా, పంపించుకొని గెలిపించుకుంటున్నారా అనే అనుమానం బీజేపీలో ఉండడానికి కారణం అది. రైట్ నాగేశ్వర్ గారు, ఫైనల్ గా ఒక మాట, కేసీఆర్ అన్న ఫేమస్ డైలాగ్ ఒకటి మీకు గుర్తు చేస్తా. ఆయన ఒక ప్రెస్ మీట్ లో మీకు గుర్తుండే ఉంటుంది, వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ మొత్తం మంది అలా చేరిన వాళ్ళంతా పునీతులు అవుతున్నారు, ఈ కేసులు ఉన్న వాళ్ళంతా అని ఒక కేసీఆర్ కామెంట్ ఇది. అంటే ఇప్పుడు కవిత కూడా ఏమన్నా బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తుందా, పునీతురాలు అవుతుందా, ఏం జరగబోతుంది? దీని ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆమెకు ఆ బీజేపీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే కవితకు మా సానుభూతి రావడం లేదు. కారణాలు ఏదైనా పొలిటికల్ గా మీరు గ్రౌండ్ పైన చూస్తే దానికి రీజన్స్ ఏదైనా కవిత అరెస్టుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కదలిక ఉంది తప్ప కూడా పెద్దగా లేదు. ఒకవేళ ఇంకా వేరే ఎవరైనా అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అయ్యాయి. అసలు అంటే స్పాంటేనియస్ గా జనంలో అయ్యో అరెస్ట్ చేశారు, లేదు అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఈవెన్ మహిళల్లో కూడా లేదు, అసింపతి సానుభూతి లేదు. దీనికి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ మొత్తం ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కేసీఆర్ ఫ్యామిలీ సెంటర్డ్ గా జరిగిన ఎలక్షన్. అంటే కేసీఆర్ ఫ్యామిలీని ఓడించాలి అనే భావన ప్రజల్లో బలంగా కల్పించగలిగారు అంటే బీజేపీ కాంగ్రెస్. అల్టిమేట్ గా అది ఫ్యామిలీ చుట్టూ జరగడం కూడా ఒక ఫ్యాక్టర్. అందువల్ల కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ కు పెద్ద సానుభూతి వచ్చే పొలిటికల్ గా. అందువల్ల బీఆర్ఎస్ ను ఆపరేషన్ బీఆర్ఎస్ ఇంకా
రానున్నాయి కష్టాలు. ఇప్పటికిప్పుడు కవిత వెళ్ళి బీజేపీలో చేరరు, వాళ్ళు చేర్చుకోరు కూడా. ఆ ప్రయత్నం ముందే జరిగింది బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు. రైట్. ఆ ప్రయత్నాన్ని నిరాకరించి వీళ్ళు కాబట్టి ఈ ఆపరేషన్ బీఆర్ఎస్ మొదలైంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి కవిత అరెస్ట్ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, లోక్సభ ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందా లేకుంటే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా, కవిత అరెస్ట్ సానుభూతిని బీఆర్ఎస్ వాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది, అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. మొత్తానికి రాజకీయం మాత్రం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నడపాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ పోరాటంలో ఈ ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి.